ఈరోజు భగవద్గీతలో 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో 11వ శ్లోకం తెలుసుకుందాం. మన జీవితంలో చాలా సార్లు మనకు బాధ కలిగించేది పరిస్థితులు కావు, వాటి గురించి మనం చేసేటువంటి ఆలోచనలు. ఒక వ్యక్తి దూరమైతే జీవితం అయిపోయింది అనుకుంటాం. ఒక అవకాశం దూరమైతే అంతా కోల్పోయాము అని భావిస్తాం. ఒక ఓటమి ఎదురైతే జీవితం అంతా చీకటైపోయింది అనుకుంటాం. కానీ ఒక ప్రశ్న మనని మనం అడగాలి. మనం బాధపడుతున్నటువంటి విషయాలన్నీ నిజంగా బాధపడతగ్గవేనా, లేక మనం అజ్ఞానంలో ఉండి అసలు సత్యం తెలియకపోవడం వల్ల బాధపడుతున్నామా అన్నది. కురుక్షేత్రంలో అర్జునుడి పరిస్థితి కూడా అలానే ఉంది. తన వారు చనిపోతారని, ధర్మం నాశనమైపోతుందని, ఇలా ఎన్నో కారణాలు చెప్పి అర్జునుడు శోకంలో మునిగిపోయాడు. కానీ శ్రీకృష్ణుడు అర్జునుడి సమస్య విన్న తర్వాత చెప్పిన మొదటి మాట చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అదే ఈ శ్లోకం. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. ఇక్కడ మొదటి పాదంలో చూడండి, అశోచ్యానన్వశోచస్త్వం అని మొదటి పాదంలో ఉంది. మామూలుగా మనము తెలుగులో అక్షరాలు పలికేటప్పుడు మెలిక శా అని పలుకుతాం, కానీ సంస్కృత శ్లోకంలో పలికేటప్పుడు షా అంటాం, దాన్ని తాళవ్య షా అంటాం. ఇది మనం లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ రెండు ఇట్లా షాలు అనేవి వచ్చాయి. మెలిక శానే షా అంటాం. ఇక్కడ అశోచ్య ఇక్కడ సంయుక్త అక్షరము, నన్వశోచస్త్వం ఇక్కడ 3 వ్యంజనాలు వచ్చాయి. సాకు తావొత్తు వావొత్తు. స్త్వం క్లియర్గా వినిపించాలి, సా వినిపించాలి, తా వినిపించాలి, వా వినిపించాలి, స్త్వం అని పలకాలి. కాబట్టి అలా పలికేటప్పుడు ఏంటంటే శోచస్ త్వం అని అలా డివైడ్ చేసుకుంటే మనకి పలకడం ఈజీ అవుతుంది. అది ఫ్లోలో గ్రాడ్యువల్గా వచ్చేస్తుంది. తర్వాత అనుస్వరం ఉంది. అనుస్వరం తర్వాత వచ్చిన అక్షరం పా వచ్చింది కాబట్టి ఇక్కడ అనుస్వరము మాగా పలుకుతాం. శోచస్త్వం అని పలకాలి. దీనికి సంబంధించి ఎక్కడ అనుస్వరం వచ్చినా, ఎక్కడ విసర్గ వచ్చినా ఎట్లా పలకాలి, సంయుక్తాక్షరం వస్తే ఎలా పలకాలి, దీర్ఘాక్షరాలు వస్తే ఎలా పలకాలి, ఇవన్నీ కూడా నేను వీడియో తీశాను. అది ఆల్రెడీ మీకు ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. కాబట్టి మనకి దీనిలో పైన కార్డు కూడా పెట్టడం జరుగుతుంది, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ కూడా వచ్చి ఉండాలి. జ్ఞా జాకి ఇని పలికినప్పుడు, ఇని ఒత్తు పలికినప్పుడు జ్ఞా అవ్వాలి కదా, జ్ఞాను పలుకుతున్నానేంటి అనేది మీకు డౌట్ వస్తుంది. ఇక్కడ సంస్కృతంలో జ్ఞానన్నా పలకొచ్చు, జ్ఞానన్నా పలకొచ్చు. ఏ రకంగా పలికినా తప్పేమి కాదు. కాబట్టి మీకు ఎలా కంఫర్టబులో అలానే పలకండి. శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి పాడతాను, జాగ్రత్తగా వినండి. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. ఇప్పుడు ఈ శ్లోకార్థం తెలుసుకుందాం. ఓ అర్జున, నీవు శోకించనవసరం లేని వారి గురించి శోకిస్తున్నావు. అదే సమయంలో పండితునిలా జ్ఞానవంతమైన మాటలు మాట్లాడుతున్నావు. నిజమైన జ్ఞానులు చనిపోయిన వారి గురించి కానీ, జీవించి ఉన్న వారి గురించి కానీ శోకించరు అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది భగవద్గీతలోని శ్రీకృష్ణ పరమాత్మని మొట్టమొదటి బోధ. అర్జునుడు ఇంతవరకు కుటుంబం గురించి, కుల నాశనం గురించి, ధర్మం గురించి చాలా గొప్ప మాటలు మాట్లాడాడు. అది వింటే నిజంగా అర్జునుడు చాలా జ్ఞానుడు అని చెప్పి అనిపిస్తుంది. కానీ శ్రీకృష్ణుడు అర్జునుడిలో ఒక విషయాన్ని గుర్తించాడు. అదేంటంటే అర్జునుడు జ్ఞానిలా మాట్లాడుతున్నాడు, కానీ పుట్టెడు శోకంలో ఉన్నాడు అని గ్రహించాడు. అందుకనే గీతా బోధ ఈ శ్లోకం నుండే ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ శ్లోకము గీతా శాస్త్రానికే బీజం లాంటిది. వృక్షము బీజం నుండే వస్తుంది కదా, అలానే గీతా తత్వం అంతా కూడా ఈ శ్లోకంలోనే ఇమిడింది. అంటే గీతా తత్వం యొక్క పరమ లక్ష్యం ఏంటి అంటే శోకరాహిత్యము అని స్పష్టమవుతోంది. అశోచ్యాన్ అంటే శోకించ తగినది అశోచ్యాలు.
ప్రపంచంలో కనిపించేటువంటి ప్రతి వస్తువు, ప్రతి పదార్థం, ప్రతి జీవి కూడా 5 అంశాలతో కూడుకొని ఉంటాయి. అవేంటంటే అస్థి, భాతి, ప్రియ, నామ రూపాలతో కూడుకొని ఉంటాయి. అస్థి అంటే ఉనికి, ఇంకా క్లియర్గా చెప్పాలంటే అది ఉంది అన్న ఒక భావన అన్నమాట. రెండోది భాతి, అది ప్రకాశిస్తోంది అన్న భావన. మూడోది ప్రియం, ఇది ఆనందానికి మూలము అన్న భావన. నామము, అది దేనితో పిలువబడుతోందో ఆ పేరు. ఇక ఐదోది రూపం, అది ఏ ఆకారంలో ఉందో ఆ రూపం అన్నమాట. కాబట్టి ఈ 5 అంశాలతో కూడుకునే ఉంటుంది. ప్రపంచంలో ఉండే ప్రతి పదార్థం తీసుకోండి, ప్రతి వస్తువు తీసుకోండి, ప్రతి జీవి తీసుకోండి, ఏవైనా సరే ఈ 5 అంశాలతో కూడుకొని ఉంటాయి. ఉదాహరణకి చెట్టుని తీసుకుందాం. చెట్టు ఉంది అంటే అస్థి, ఉంది అనే భావన ఉంది కదా మనకి, అదే అస్థి. చెట్టు మనకి కనిపిస్తోంది, అదే భాతి, అది మన కళ్ళకు కనిపిస్తోంది కాబట్టి దాన్నే భాతి అంటారు. దానివల్ల ఉపయోగం ఉంది, ఆనందము ఉంది, అదే ప్రియం. దాని పేరు చెట్టు, అది ఏ చెట్టు అయినా కావచ్చు. దానిని చూసి మనము చూడంగానే ఏమని అంటాము, ఇది చెట్టు అంటాం, అదే దాని అసలు నామం. ఆ చెట్టుకు ఒక రూపం ఉంటుంది కదా. ఉదాహరణకి ఒక కొబ్బరి చెట్టుని తీసుకున్నాం అనుకోండి, కొబ్బరి చెట్టు అనగానే మనలో ఒక రూపం అనేది వచ్చేస్తుంది. సో ఆ రూపాన్ని ఊహించుకుంటాం, అదే రూపం. అంటే ఈ 5 అంశాలలో నామరూపాలు మాత్రం మారుతూ ఉంటాయి. ఒక చిన్న మొక్కగా ఉన్నది పెరిగి పెద్దదవుతుంది, పెద్దదైన తర్వాత ఎండిపోతుంది, ఎండిపోయిన తర్వాత దాని రూపం మారిపోతుంది, తర్వాత మళ్ళీ ఇంకొక రూపంలోకి వస్తుంది. అంటే దాని నామరూపాలు మాత్రం మారిపోతూనే ఉంటాయి, అవి తాత్కాలికమైనవి అని చెప్తున్నారు. కానీ అస్థి, భాతి, ప్రియం ఇవి 3 కూడా బాహ్య స్వరూప లక్షణాలు కావు, కాబట్టి అవి శాశ్వతమైనటువంటివి, నిత్యమైనటువంటివి. ఇక్కడ మనం మన జీవితాన్ని తీసుకుందాం. మనిషికి ఒక రూపం ఉంటుంది, ఒక నామము ఉంటుంది కదా. ఉదాహరణకి నన్నే తీసుకోండి, నేను అరుణ అనే నామంతో పిలువబడుతున్నాను. అరుణ అంటే ఈ రూపంతో రికగ్నైజ్ అవుతోంది. అంటే నేను నా నామంతో, నా రూపంతో మాత్రమే రికగ్నైజ్ అవుతున్నా. కానీ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేది ఏంటంటే ఇవి అశాశ్వతము, నామ రూపాలనేవి అశాశ్వతము. ఇప్పుడు అరుణ చిన్నప్పుడు ఒక రకంగా ఉంది, కొద్దిగా పెద్ద అయిన తర్వాత ఒక రకంగా ఉంది, ఇంకా పెద్ద అయిన తర్వాత రూపాన్ని మార్చుకుంటుంది, ఇంకా పెద్ద అయిన తర్వాత రాలిపోతుంది. ఆ రాలిపోయిన తర్వాత అరుణ అనే ఆకారానికి రూపం ఉండదు, నామము, ఆ నామము కూడా పనికిరాదు. అలాంటప్పుడు నామరూపాలు శాశ్వతమైనవంటారా? కానే కాదు. నామరూపాలు అనేవి అశాశ్వతమైనది, తాత్కాలికమైనవి. అంటే రూపము మార్చుకుంటూ వెళ్తుంది, ఆకారం మార్చుకుంటూ వెళ్తుంది, చివరికి అంతరించిపోతుంది. కాబట్టి నామరూపాలు శాశ్వతం కాదు అని అర్థమవుతుంది. కానీ అస్థి, భాతి, ప్రియం అనేది బాహ్య స్వరూప లక్షణాలు కావు, కాబట్టి అవి నిత్యమైనటువంటివి. నామరూపాలనేవి బాహ్య స్వరూప లక్షణాలు, కనపడుతూ ఉంటాయి, మన కళ్ళకు కనిపించేవి అన్నమాట. కాబట్టి ఇవి నిత్యమైనటువంటివి కాదు, అశాశ్వతమైనటువంటివి. ఇక్కడ అర్జునుడు కూడా భీష్ముడు, ద్రోణుడు, బంధువులు అని వాళ్ళ నామరూపాలను చూసి బాధపడుతున్నాడు. కానీ కృష్ణమూర్తి చెప్తున్నది ఏంటంటే, అర్జున, నువ్వు వారి అసలు స్వరూపాన్ని చూడటం లేదు. వారి శరీరాలు మారొచ్చు, కానీ వారిలో ఉన్న ఆత్మ అనేది జననము మరణము లేనటువంటిది, అది నువ్వు గమనించటం లేదు అంటాడు. కాబట్టి వాళ్ళు అశోచులు అంటారు. అశోచులు అంటే శోకింప తగని వారు, వాళ్ళు చనిపోతారు, వాళ్ళని చంపేస్తున్నాను అని నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, శోకించాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ శరీరాలని, రూపాలను చూసి వాళ్ళు నా వాళ్ళు అనే భ్రాంతిలో ఉన్నావు నువ్వు అంటారు శ్రీకృష్ణ పరమాత్మ. మన బాధలో చాలా మటుకు నామరూపాలపైనే ఆధారపడి బాధపడుతూ ఉంటాం. ఒక వస్తువు పోయిందని బాధపడతాం, ఒక మనిషి దూరమయ్యారని బాధపడతాం, పదవి పోయిందని బాధపడతాం. ఇవన్నీ కూడా నామరూప స్థాయిలో జరిగేటువంటి మార్పులే. కానీ అస్థి, భాతి, ప్రియం అనేది నామరూపాలకు అతీతంగా జరిగేటువంటిది. కాబట్టి అవి నిత్యమైనటువంటివి, సత్యమైనటువంటివి. వాటిలో ఉండేటువంటి నిత్య సత్యాన్ని గుర్తించి శోకానికి దూరంగా ఉండార్జున అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకనే శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పేది ఏంటంటే, నువ్వు అశోచన గురించి ఎక్కువగా శోకిస్తున్నావు, నువ్వు నశించిపోయేదాని గురించి నిజము అన్న భ్రాంతిలో ఉన్నావు. అంటే అర్జునుడు ఏమనుకుంటున్నాడు, నా వాళ్ళు, నా గురువు గారు, నా భీష్మాచార్యులు తాతగారు, నా బంధువులు అనే ఒక భ్రాంతి ఉంది. అవన్నీ నామరూపాలే కదా. ఆ శరీరాన్ని చూసి ఫలానా వాళ్ళు అని రికగ్నైజ్ చేస్తాం, ఆ పేరుని పెట్టి మా వాళ్లే కదా అంటాం.
అంటే ఆ నామరూపాల్ని బేస్ చేసుకొని అర్జునుడు భ్రాంతిలో నా వాళ్ళని నేను చంపుతున్నాను అనే బాధ ఉన్నాడు. నశించిపోయేది అని నువ్వు గుర్తించిన రోజు నీకు ఆ బాధ, ఆ శోకం అనేది రాదు. కాబట్టి ఇలాంటి అశోచల గురించి నువ్వు శోకించడం అనేది దుష్ప్రయోజనము అని అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. తర్వాత రెండో పాదంలో ఏం చెప్పారు? ప్రజ్ఞావాదాంశ్చ భాషసే, ప్రజ్ఞావాదాంశ్చ భాషసే అన్నారు. అంటే బుద్ధివాదంతో పలికిన మాటలు అన్నమాట. మనిషి యొక్క బుద్ధి కొంత దూరం మాత్రమే పోగలుగుతుంది. ఈ బుద్ధికి అతీతంగా ఉండేది ఆత్మ. బుద్ధి అనేది ఈ ప్రకృతిలో అంతర్గతంగా ఉంటుంది కాబట్టి బుద్ధిలో ఈ లోపాలు అనేవి ఉంటాయి సహజంగానే. బుద్ధి అంటే ఏంటి? కాన్షియస్నెస్. అది దాటి, బుద్ధిని దాటి ఆత్మ అంటే అది సూపర్ కాన్షియస్నెస్. సూపర్ కాన్షియస్నెస్ కి వెళ్ళినటువంటి మనిషి యొక్క పరిస్థితి అతీతంగా ఉంటుంది. ఆ స్టేజ్లో ఉండేవాళ్ళు పరమాత్మ తత్వాన్ని, నిజాన్ని తెలుసుకొని ప్రవర్తిస్తారు. కానీ మనం ఆ స్టేజ్లో ఉండం కదా. మన స్టేట్ ఏంది? జస్ట్ కాన్షియస్నెస్, బుద్ధితో మాత్రమే ప్రవర్తించగలుగుతాం. దానికి అతీతంగా మనం బిహేవ్ చేయలేము, దానికి అతీతంగా మనం ఆలోచించలేము. మన బుద్ధి అంత దూరం వెళ్ళలేదు. అలానే అర్జునుడు కూడా అంత గొప్పవాడైనప్పటికీ కూడా ఇంకా ఆ స్టేజ్కి రాలేదు అర్జునుడు కూడా. అందుకని అర్జునుడు తనకున్న జ్ఞానంతో తనకు తోచినట్టు చాలా మాటలు చెప్పాడు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఒకే ఒక్క మాటతో అర్జునుడి అన్ని మాటలు కొట్టిపారేశాడు. ఇక్కడ ఇదే శ్లోకంలో నాను శోచంతి పండితాహ అన్నారు. పండితులు అంటే మనకి తెలిసిన అర్థం ఏంటంటే కావ్యాలు, కవిత్వాలు, నాటకాలు ఇవన్నీ రాసే వాళ్ళని కవులు అంటారు, పండితులు అంటారని మనకి తెలుసు. జ్ఞానంతో ఉంటారు, వాళ్ళకి కొన్ని వేదాలు తెలిసి ఉంటాయి, వీళ్ళందరూ పండితులు అని మన దృష్టి. కానీ శ్రీకృష్ణ పరమాత్మ దృష్టిలో పండితుడు అంటే దేనికి దుఃఖించని వాడు పండితుడవుతాడు. అన్నిటి యందు సమదృష్టి కలిగినటువంటి వాడు పండితుడవుతాడు. అందుకని మనము 4వ అధ్యాయము 5వ అధ్యాయంలో అసలు పండితులు అంటే ఎవరు అనేది మనం అక్కడ తెలుసుకుందాం. కానీ శ్రీకృష్ణ పరమాత్మ దృష్టిలో పండితులు అంటే ఎవరంటే విద్య మాత్రం వచ్చిన వాడు పండితుడు కాదు, అన్నిటి యందు సమదృష్టి కలిగినటువంటి వాడు పండితుడు. దేనికి దుఃఖించని వాడు పండితుడవుతాడు. దేని గురించి దుఃఖించకపోవడం అంటే జీవించి ఉన్న వాటి గురించి, మరణించిన వాటిని గురించి కూడా దుఃఖించడు. ఉన్న వస్తువు గురించి, పోయిన వస్తువుని గురించి కూడా దుఃఖించడు. అలాంటి సమతత్వం కలిగినటువంటి వాడే పండితుడవుతాడు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అయితే శ్రీకృష్ణుడు చెప్పిన దాని ప్రకారము ఆత్మ అంటే ఏంటి, జీవుడు అంటే ఎవరు, అందరిలో ఉండేటువంటి ఆత్మ ఒకటేనా, ఇలాంటి జ్ఞానబోధకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనం రాబోయే శ్లోకాల్లో తెలుసుకుంటాం. ఇదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో ద్వారా మీరు కూడా జీవితానికి ఉపయోగపడిన ఏదో ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీ దాకా రీచ్ అవ్వాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.